వెల్కమ్ టు మోటివ్ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి చాలా మోటివేషన్ స్టోరీస్ వింటూ ఉంటాం కదా. ఈరోజు మన లైఫ్కి సంబంధించి ముఖ్యంగా స్వార్థంగా ఆలోచిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ మంచి ఎలా కాపాడుద్ది అనే ఒక మంచి స్టోరీతోటి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. స్టోరీని లాస్ట్ వరకు చూడండి. చిన్న స్టోరీనే కానీ మంచి మెసేజ్ ఉంది. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి. అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని. అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. ఒక వ్యాపారి ఉండేవాడండి. ఈ వ్యాపారి ఏంటంటే పంట మొక్కజొన్న వస్తుంది కదా, ఆ మొక్కజొన్న మొత్తం రైతుల దగ్గర నుంచి గ్యాదర్ చేసి ఒక పెద్ద సిటీలోకి తీసుకెళ్ళిపోయి టౌన్లోకి తీసుకెళ్ళి అక్కడ అమ్మేసి డబ్బు తెచ్చుతూ ఉంటాడు. చాలా పెద్ద వ్యాపారి అతను. చాలామంది రైతులు ఇతనికి ఒక రేట్లో మొత్తం మొక్కజొన్న అమ్మేశారు. సో ఇవి చాలా బండ్లు అయినాయి. ఒక 10-15 బండ్ల నిండా మొక్కజొన్న వచ్చేసింది. దాన్ని ప్యాక్ చేసేసి సిటీకి తీసుకెళ్తున్నాడు. సిటీకి తీసుకెళ్ళేటప్పుడు తన దగ్గర కొంతమంది బాడీ గార్డ్స్ని పట్టుకొని వెళ్ళాడు. ఎందుకంటే ఒక 3-4 బాడీ గార్డ్స్ ఉండాలి. వచ్చేటప్పుడు చాలా డబ్బు ఉంటుంది. సో సడన్గా దొంగల మీద పెడితే చాలా కష్టం అయిపోతుంది. సో వెళ్ళడానికి 1 డే, మొత్తం ప్రోడక్ట్ అమ్మడానికి ఒక 1 డే, మళ్ళీ తిరిగి రావడానికి 1 డే, 3 డేస్ కోసం అని చెప్పేసి తను గిరాకీ మాట్లాడుకున్నాడు. బాడీ గార్డ్స్ని కూడా మాట్లాడుకున్నాడు. కొద్దిగా నమ్మకస్తులు. ఎప్పుడైనా ఇలాంటి పని పడినప్పుడు వాళ్ళని పిలుస్తూ ఉంటాడు. సో ఇక్కడ కమిట్మెంట్ ఏంటంటే వాళ్ళ రోజుకి ఇంత కూలి, వాళ్ళకి 3 పూటల ఫుడ్ పెట్టడం, ఇదైన పని. వాళ్ళకి షట్టర్ ఇవ్వడం, ఫుడ్ పెట్టడం, ఇది అతని పని. సో తన్ని కాపలా కాసుకోవడం వీళ్ళ పని. సో బండ్లు తీసుకెళ్ళిపోయారు, సిటీలో అమ్మేశారు. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా స్టార్ట్ అయిపోయారు. ఇతని చేతిలో చాలా బంగారు నాణ్యాలు వచ్చాయి. ఎందుకంటే అవి అమ్మగానే ఆ రోజుల్లో నాణ్యాలు ట్రాన్సాక్షన్ జరిగేది కదా, అవి వచ్చాయి. అవి తీసుకొని చాలా జాగ్రత్తగా మళ్ళీ రిటర్న్ అయిపోయారు. ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే ఇతని ఇల్లు వచ్చేస్తుంది. ఊర్లోకి ఎంటర్ అయిపోయారు. ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే ఈ వ్యాపారి ఇల్లు వచ్చేస్తుంది. అప్పుడే ఈవినింగ్ అయిపోతుంది, 6 అయిపోతుంది. మళ్ళీ 6 అయిపోతుందంటే వీళ్ళకి ఎక్స్ట్రా ఫుడ్ పెట్టాలి నైట్ పూట. ఈ ఫుడ్ ఎందుకు, మళ్ళీ ఖర్చు అంత ఎందుకని వాళ్ళకి ఏం చెప్పాడంటే ఈ 3 రోజులు డబ్బులు ఇచ్చేసి ఇంకా మీరు వెళ్ళిపోండి అన్నాడు. సార్ ఇంత దూరం వచ్చాం కదా, ఇంకొక 1/2 కిలోమీటర్ కదా, మీ ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోతాం మేము. వద్దులే అవసరం లేదులే. వాళ్ళ 3 రోజులకి ఇవ్వాల్సిన సెటిల్మెంట్ ఇచ్చేసి ఇతను వెళ్తున్నాడు. ఇంకొక 100 అడుగుల్లో ఇంట్లో పడిపోతాడు. సడన్గా ఒక 10 మంది అటాక్ చేశారండి. మొత్తం ముసుగులు కట్టేశారు. ఇతని దగ్గర డబ్బు ఉందన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు. ఇంకొక 100 అడుగులు అయితే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. సడన్గా అటాక్ చేశారు. అటాక్ చేసి ఇతని చేతులు వెనక్కి పట్టేసి అతని దగ్గర ఉన్న నాణ్యాలన్నీ గుంజేసుకున్నారు. సో అతను బతిలాడుతున్నాడు, ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను ఏం చేయకండి, ఇది చాలా కష్టపడితే కానీ వచ్చిన డబ్బు, వీటి కోసం సంవత్సరం రైతులకు పెట్టుబడి పెట్టాను, దయచేసి నన్ను వదిలేయండి, ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎవరు మాట వినేటట్లేరు. ఆయన ఒక 4-5 దెబ్బలు కూడా కొట్టేశారు. అయితే ఆ 10 మందిలో ఇతనికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని బాగా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ వాళ్ళు ఆల్రెడీ ముసుగు పెట్టేసుకున్నారు, చాలా ప్యాక్డ్గా ఉన్నారు. అయినా సరే ఒక 2 కళ్ళు గుర్తుపట్టాడు అతను. గుర్తుపట్టేసి పేరు పెట్టి పిలిచాడు. నువ్వు రాము కదా, నువ్వు శ్యాము కదా అని చెప్పి గుర్తుపట్టాడు. గుర్తుపట్టంగానే వాళ్ళు కూడా అసలు క్లియర్గా చూడలే అప్పటిదాకా, ఏదో దొంగతనం చేస్తున్నాను అడవుల్లోనే ఉన్నారు. తీరా చూస్తే వీళ్ళ పాత బాస్, ఒకప్పుడు ఇతని దగ్గర పనిచేసి వెళ్ళారు. ఓకే. సో తర్వాత పని మానేసి ఇంకెక్కడో పనికి జాయిన్ అయ్యారు. సడన్గా చూసి సార్ మీరా, నేను ఇంకెవరో అనుకున్నాను ఏంటి అని 2 దగ్గరకు వచ్చేసి వాళ్ళ ముసుగులు తీశారు. అరే బాబు, నేను చాలా రోజుల నుంచి కష్టపడ్డ డబ్బురా, దయచేసి మీ వాళ్ళతో మాట్లాడు, కొంచెం ఆ డబ్బులు ఇప్పియండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు. సో వాళ్ళు ఏం చేశారు, మిగిలిన 8 మందితోటి మాట్లాడారు. అరే బాస్, ఒకప్పుడు ఈయన పెట్టిన ఫుడ్ తిన్నావురా, ఆయన ఉప్పు తిన్నావు, ఆయన ఇంటి ఉప్పు తిన్నావు. ఓకే. సో ఆయన దగ్గర పని చేసాం, ఆ వచ్చిన డబ్బులతో మా ఫ్యామిలీను సర్వైవ్ చేసుకోగలిగాం, వదిలేద్దాంరా పాపం, మా స్టేట్ మంచోడురా, అది ఇదని వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేసేసి వాళ్ళందరూ కూడా పాపం పోనీలో ఇంతకన్నా బతిలాడుతున్నారు, మన వాళ్ళే కదా, ఇంకా కావాలంటే ఇంకొక ప్లేస్లో అటాక్ చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని ఏదో వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి ఆ డబ్బంతా ఇచ్చి పంపించేశారు. అతను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోగానే వాళ్ళ వైఫ్ ఎదురొచ్చింది వ్యాపారికి. ఏమంటే ప్రయాణం బాగా జరిగిందా, అంత మంచిగా జరిగిందా అంటే, అసలు ఈ 3 రోజుల ప్రయాణం చాలా బాగా జరిగింది. ఒక 5 నిమిషాల క్రితం మాత్రం మొత్తం పోగొట్టుకున్నా, ఇంకా నా లైఫ్ అయిపోయింది, నా ప్రాణం పోయింది అనుకున్నా, ఇలా జరిగింది. అందులో మన దగ్గర ఒకప్పుడు పనిచేసిన 2 పిల్లలు నన్ను గుర్తుపట్టారు, నేను వాళ్ళని గుర్తుపట్టాను, వాళ్ళని బతిలాడాను, నన్ను
వదిలేసి యాస్టీస్గా వెళ్ళిపోయారు మళ్ళీ. అప్పుడు వాళ్ళ వైఫ్ ఒక్క మాట అందనమాట, గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆ ఇద్దరికి చేసిన మంచి పని ఇవాళ నేను కాపాడింది, వాళ్ళిద్దరికి నువ్వు పెట్టిన తిండి, వాళ్ళిద్దరికి నువ్వు ఇచ్చిన పని ఇవాళ నేను కాపాడింది. మనం చేసిన మంచి ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది అనడానికి ఇది నిదర్శనం అని చెప్పిందనమాట. ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లైఫ్లో ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది బాస్. మనం ఎవరికి మంచి చేసినా అందరూ మనల్ని మోసం చేస్తూ ఉంటారు. మన లైఫ్ అంతా ఆగమైపోయింది, ఏంటి ఇలా అయిపోయిందని మనం బాధపడుతూ ఉంటాం. ఒకటి. రెండోది, దేవుడు నీకు రోజుకి 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలు చాలా కష్టపడిపోతున్నావు. 24 గంటల్లో నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కనీసం 1 గంట బయటికి తీయి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. సో పొద్దున్న లేస్తే హడావుడిగా లేవడం, రెడీ అవ్వడం, ఆఫీస్కి వెళ్ళిపోవడం, 7కో 8కో రావడం, తినడం, కొద్దిసేపు మొబైల్ చూడడమో టీవీ చూడడమో, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లేవడం, ఇలా అయిపోతుంది కదా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఫుడ్ హ్యాబిట్ వల్ల ఈ రోజులలో ఒబెసిటీ పెరిగిపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, షుగర్ వచ్చేస్తుంది, బీపీలు వచ్చేస్తున్నాయి. పొద్దున్న లేవగానే ఒక 10 నిమిషాలు యోగా, వాకింగ్, ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్, ఒక 10 నిమిషాలు మెడిటేషను, ఓకే, ఒక 10 నిమిషాలు బుక్ రీడింగ్, ఇది కనుక హ్యాబిట్ చేసుకుంటూ ఉంటే 24 గంటల్లో నీకు వచ్చిన డబ్బు కన్నా కూడా ఈ గంట సేపు చేసే పని వల్ల జీవితాంతం ఆరోగ్యంగా ఉంటావు. నీ ఆరోగ్యంగా ఉండడం వల్ల ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతావు, ఫ్యామిలీతోటి హ్యాపీగా ఉండగలుగుతావు. లేదంటే వయసులో ఉన్న రోజులు కష్టపడి ఆ సంపాదించిన డబ్బును మొత్తం హాస్పిటల్కి పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే నీ బిజీ లైఫ్లో కొంచెం మంచి పని చేయి. ఏంటా మంచి అంటే, ముందు నిన్ను నువ్వు కాపాడుకో, ముందు నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకో, కొంచెం సొసైటీకి కొద్దిగా టైం ది, మంచి పనులకి టైం ది. 24 అవర్స్లో ఈ 2 గంటలు నువ్వు పక్కకు తీస్తే ఈ చిన్న పని నేను లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఓకే బాస్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.